ఇది వాడంతటి వాడు చేసింది కదండి, ఈ ముసలం వాడిస్తున్న నాటకం. నా మాట విని తొందరగా వైకుంఠం బాబు గారి సంబంధం స్థిరపరచండి, లేకపోతే మన అమ్మాయి మనకు దక్కదు. ఇంకా ఆలస్యం చేస్తాను, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. రే, పాపారావు గారి కూతురు చేసుకోవడానికి ఏమిటి నీ అభ్యంతరం? నాకు ఇష్టం లేదు నాన్న. ఎందుకు ఇష్టం లేదు? కారణం ఆ అమ్మాయికి అందం తక్కువ, చదువు తక్కువ, వాళ్ళకి హోదా లేదా, అంతస్తు లేదా? ఏమిటా కారణం? ఆస్తి తెచ్చిన ఆడది నెత్తినే కూర్చుంటుంది నాన్న. సర్లే నోర్మయ్, మీ అమ్మ కూడా ఇచ్చిందిరా పెద్ద ఆస్తి, నా నెత్తిని ఎక్కి కూర్చుందా? అలా అనకండి మీరు, అందరూ నాలా మంచి వాళ్ళు ఉంటారా ఏమిటి? అబ్బో, నీకనే 1000 రెట్లు మంచిది ఆ అమ్మాయి. ఇదిగా నీ పిచ్చి వేషాలు నా దగ్గర కావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. హలో కాయ్, టైం అయిందిరా. ఎవరు శేఖరా, రా బయరా, సరిగ్గా సమయానికి వచ్చాం. చూడు రే, నువ్వెక్కడికిరా? కాలేజీకి నాన్న. మళ్ళీ రావటం సాయంకాలం. రే, చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే ఈ ఆస్తి అంతా వెంకటేశ్వరుడి పేరు విరులు రాసేస్తాను, కొండ మీద బ్రహ్మాండమైన సత్యం కట్టించేస్తాను, నీ రోగం కుదురుస్తాను అంతే. అయ్యో అయ్యో, ఎందుకండి అలా మాట సారతారు, అందులోనూ వెంకటేశ్వరుడి విషయంలో? అంతే, మాట అంటే మాటే. వాడికి మాత్రం ఒక చిలిగను కూడా ఇవ్వను, వీధుల్లో ముష్టెత్తుకు తిరగాల్సిందే. అరే వినవరా, వెళ్ళు. రే, నువ్వెక్కడికి? కొంచెం పని ఉంది, ఆగో. టైం అయిందండి. టైము ఏం టైము, మీరు చదివే చదువుకి టైం చాలే. ఇదిగో వీడి కోసం ఎన్ని వేలు తగలేశాను, ఎందుకు? చదివి ఉద్ధరిస్తాడా? కాదు, కనీసం మాటైనా వింటారు, మంచి కట్నం చేస్తారు. ఏమంటావు? అంతే అంతేనండి. మరి ఇప్పుడు పాపరావు గారి కూతుర్ని చేసుకోనంటున్నాడే, వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ వాడి మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పు, ఎవరా మనిషి చెప్పు. అబ్బాయి నాకేం తెలియదండి. తెలుసు, 24 గంటలు వాడితో ఉండేవాడికి నీ కాబట్టి ఎవరికి తెలుస్తుంది, చెప్పు. అలా ఎవరు లేరండి. లేకపోతే ఎందుకు చేసుకోడు? ఇదిగో ఒక్క మాట చెప్తున్నా, నేను జగముండిని, ఈ పెళ్లి ఎలాగో అవుతుంది, వాడి కాళ్ళు మీద కొట్టేనే పెళ్లి చేస్తాను. ఈ సంగతి వాడికి చెప్పు, ఎలా అయినా ఒప్పించు. నేనండి. నువ్వే ఏమిటి మరి స్నేహితులు అంటే? కాయపట్లో తినడానికి, సినిమా చూడడానికి? చూస్తానండి. చూస్తా అంటే కుదరదు, ఒప్పించి తీరాలి. సాయంత్రానికి నువ్వో వాడో సరే నువ్వని నాకు సమాధానం చెప్పాలి, లేకపోతే నేను ఎవరో తెలుసుగా. తెలుసండి. ఎవరిని? జగముండి. జాగ్రత్త, వెళ్ళు. రాంగేనండి, అంతా రాంగే. బాధ భరించలేకుండా ఉన్నాను డాక్టర్. కడుపు నొప్ప? నొప్ప, రంపపు కోత డాక్టర్. కూర్చో, పడుకో. ఇది సరిగా చెప్పు, ఇక్కడ ఉంటుందా? కాదండి, ఇక్కడ అక్కడ లేదండి. ఇక్కడ అక్కడ కాదండి. తిన్నది సరిగ్గా అరుగుతున్నదా? తిండి ఎక్కడ డాక్టర్? అన్నద్వేషం పుట్టింది. సూదులతో కూర్చున్నట్టు ఉంటుందా నొప్పి? సూదురుగా డాక్టర్, గుణపాలు బల్లెలతో పొడిచినట్టు ఉంటుంది. ఎక్కడో సరిగ్గా చెప్పు. ఇక్కడేనా, కుడివైపేనా? అక్కడే. వాంతులు ఏమైనా అవుతున్నా? అబ్బే, ఒక వాంతి అయింది. సరే, ఇన్పేషెంట్ గా జాయిన్ అవ్వు. థ్యాంక్స్ డాక్టర్. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊళ్ళో లేరుగా. లేరు. వాళ్ళెందుకు డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ అవసరం కావచ్చు, ఎవరైనా దగ్గరుంటే మంచిదని. ఓ మై గాడ్, ఆపరేషనే? డాక్టర్, నాకు కావాల్సింది ఆపరేషన్ కాదు, మీ కోఆపరేషన్. ఏం పర్వాలేదు, 4 రోజులు ఆసుపత్రిలో ఉంటే అంతా తగ్గిపోతుంది. నర్స్, వీరిని రూమ్ నెంబర్ 7లో అడ్మిట్ చేయి. ఇదేనండి మీ రూము. అమ్మా, మీరు కదలకుండా రెస్ట్ తీసుకోండి, పడుకోండి. అమ్మా అమ్మా, నేను వస్తా. మరి నాకు తిండి తిప్పలు? అదంతా వేరే నర్సు వచ్చి చూస్తుంది, మీరు మాత్రం లేవకండి. థ్యాంక్స్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీ పేరు కైలాసం కదా? ప్రస్తుతం నరకములండి. మందు తీసుకోండి. దయచేసి మీరు కాస్త బయటికి వెళతారా? ఏ? డోకు వచ్చేటట్టు ఉంది. డోంట్ వరీ, డోంట్ వరీ. కమ్ ఆన్, కమ్ ఆన్. వద్దండి, ఆగిపోయింది. దట్స్ గుడ్. మందు తాగండి. మందా? వద్దండి, నాకు ఇష్టం లేదు. అలా కాదు, మందు తాగాలి. తాకపోతే ఏం చేస్తారు? బలవంతంగా పట్టిస్తాం. ఆగండి, మీరు మాత్రం చేసుకోకండి, నేనే తాగుతాను.
మింగండి. దట్స్ గుడ్. ఇంకెప్పుడైనా ఇలా మొండికేస్తే డాక్టర్ గారితో రిపోర్ట్ చేస్తాను, తెలిసిందా? టేక్ రెస్ట్. ఓ మై గాడ్, రెస్టా? అరెస్ట్? ఒరే కై, కష్టాలంటే ఎరగవే ఏనాడు నీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా తండ్రి. సరు, నేనెవరో పరాయివాడిని అనే భావనతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్న నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది నీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు. నీకు జ్ఞాపకం లేదనుకుంటా, చిన్నప్పుడే మనిద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. కుటుంబాల మధ్య కలతల వల్ల పెద్దవాళ్లు కోర్టుకెక్కి ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. అయినా నైతికంగా మనం భార్యాభర్తలవి. ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. మీనా, మీనా, ఈ ఉత్తరం సరోజకివ్వు. తప్పకుండా సమాధానం ఇవ్వమని చెప్పు. అలాగేనండి. సరోజ, ఒక్క మాట చెప్పు మీనా. నాకు రహస్యాలేమిటి? అది కాదు మరి. అంతేగా, అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఏమిటమ్మా అది? ఉత్తరం నాయనమ్మా. ఎవరు రాశారు? ఆ అబ్బాయేనా? అవునండి, ఎలాగైనా సరోజకిమ్మని బ్రతిమాలాలి. తీసుకోమ్మా. చదువు. ఎందుకమ్మా అంత ఇదవుతా? చదివినందువల్ల మనకు నష్టమే ఉంది. వద్దు నాయనమ్మా, వద్దు. మనసు గట్టి చేసుకున్నాను. మళ్ళీ ఈ ఉత్తరం చదివితే ఏమవుతానో ఏమో. నాయనమ్మ, ఒకరికి అంకితమైందాన్ని మరొకరికి మనసు ఎలా ఇస్తాను? ఈ పాప కోపంలో పడకుండా నేను నిలబడగలనా నాయనమ్మ? నిలబడతావు తల్లి, నీకా బలం ఉంది. నువ్వు పుట్టిన భూమి అలాంటిది. సీతా సావిత్రుల వంటి మహాసాధువుల జన్మభూమి. వాళ్ళ అడుగు జాడల్లో నడు, నీకే ఆపద రాదు. ఏమిట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చి హాస్పిటల్లో చేరావు, నీకే వచ్చిందిరా జబ్బు? పెళ్లిరా బ్రదర్, పెళ్లి. సరే, చూసావుగా మా అమ్మా నాన్న ఎలా పీకల మీద కూర్చున్నారు. తప్పించుకోవడానికి వేరే దారి లేక ఇక్కడ తలదాచుకున్నాను రా బ్రదర్. రే, పారిపోతే తీరిపోతాయిరా కష్టాలు. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఈ పెళ్లి నేను చేసుకోను అని చెప్పేసి. అమ్మ బాబోయ్, ఆ మాత్రం దమ్ములుంటే ఈ కర్మ ఎందుకురా? మా నాన్న జగముండి, మా అమ్మ శిఖండి. నీకు తెలియదే ఉందిరా బ్రదర్. మరి తెలియదు ఎట్లారా ఈ సమస్య? నువ్వే తేల్చాలి. ఒరే బ్రదర్, ఇంతకాలానికి నేను ఒక వరం అడుగుతున్నాను. ఎలా అయినా ఈ పెళ్లి తప్పించు. ప్రతి నైటు నీ పేరు చెప్పి లైట్ వెలిగించుకుంటాను రా. బాగుందిరా, బాగుంది. ఎట్లాగైనా ఒప్పించమని వాళ్ళు, తప్పించమని నువ్వు, మధ్య నేనేం చెయ్యాలి? ఒరే, నేను ఈ పెళ్లి చేసుకుంటే పూర్మీన మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుందిరా. నా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా ఏ మాత్రం సాయం చేసి పెట్టరా. ఓ శేఖర్ గారా? మీనా, ఏమైంది? జవాబు ఇచ్చిందా? అసలు ఆ ఉత్తరమే చదవలేదండి, చించి పారేసింది. చించి పారేసిందా? ఏమైనా చెప్పిందా? ఏమీ చెప్పలేదు, ఎప్పట్లాగే మౌనం. ఆమె బాధ ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. సరే. ఒరే బ్రదర్, నా సంగతి ఏం చేసావురా? నన్ను ఒడ్డు చేర్చరా, నీకు పుణ్యం ఉంటుంది. అందుకేగా ఈ ప్రయత్నం. తెల్లవారేసరికి అన్నీ తెలిపోతాయి. నువ్వు మాత్రం ధైర్యంగా ఉంటు. ఒరే బ్రదర్, ముంచినా తేల్చిన భారం ఇదే. లేకపోతే ఈ కైగాడు ఈ నరసింహంలోనే ప్రాణం విడుస్తాడు. అలాగే. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజఛాయిని అయిన నన్ను, బడిదాగొని పోయెదనంచునున్నవాడు, ఆయధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్,
10 గంటలైంది. ఇక వెళ్ళి పడుకోతాలి. వెళ్ళు. సరు, ఎవరది? నేను సరు. మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. చాలా శ్రమపడ్డారు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను సరు, కానీ ఒక్క మాట విను. అక్కర్లేదు. మీకేనాడో చెప్పాను నన్ను మర్చిపోమని. నేను మర్చిపోయినా మన ఇద్దరి మధ్య మాసిపోని సంబంధం ఏనాడో ఏర్పడింది సరోజ. పొరపాటు జరిగింది. నాకు తెలియకుండా చేసిన దానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా? సరు, అందుకేగా మీరు వచ్చింది. కాకుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడదాని గదిలోకి ఎందుకు వచ్చారు? మాట్లాడాలంటే ఇదేనా మార్గం? మీరింత దుర్మార్గులని తెలియకపోయింది. మన్నించి మర్చిపోమ్మని బ్రతమాలితే మనసు మార్చుకుంటారనుకున్నాను. పగపెట్టి నా బ్రతుకును పాడు చేస్తారనుకోలేదు. సరు, సరు, వెళ్ళండి. దయచేసి వెళ్ళండి. వెళ్తారా లేదా? నా మాట విను సరు. పిండే ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా ముందు బయట నడవండి. సరే, నువ్వు విన్నా వినకపోయినా నిజం చెప్తున్నాను. నేను నీ భర్తను. నార్మల్. ఎన్ని గుండెలు, ఎంతకు తెగించా? ముందు బయటకు వెళ్ళు. ప్రాణాల మీద ఆశంటే వెళ్ళు. ఆగు. అమ్మమ్మ, నేను చంద్రాన్ని. చంద్రం, నువ్వా నాయనా? అమ్మా సరోజ, సరోజ, నువ్వు అదృష్టవంతురాలి. ఇడుకోనమ్మా చంద్రం. ఎవరనుకున్నావు? నీ బావ, నీ భర్త అమ్మా, నీ భర్త. నేను చెప్పలేదా అమ్మా, నీతి నిజాయితీ చివరికి నిలబడుతుందని? అంతే జరిగింది. ఇదేనమ్మా మాంగళ్య బలం. సరోజ, ఇలా రా తల్లి, ఇలా రా. ఆనాడు ముహూర్తం మనుషులు పెట్టింది. ఈ ముహూర్తం దైవం నిర్ణయించింది. ఇది ఇద్దరు ప్రమాణం చెయ్యండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటామని ఆ దేవుని ఎదుట ప్రమాణం చెయ్యండి. అమ్మమ్మ, నీకన్నా దైవం మాకెవరు? నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా. ఇక నాకు ఏ చింత లేదు. 100 ఏళ్ల పాటు మీరు చల్లగా ఉండండి, చల్లగా ఉండండి.